హాయ్. మా ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ గడియం రాజు అన్న. హీస్ ఫ్రమ్ నల్గొండ. అతని ఏజ్ మోడీ లాగా కాదు, కిషన్ రెడ్డి లాంటి అంత ఏజ్ లేదు, చనిపోయాడు. సో ఐ కన్వే మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ టుడే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ ఒక అన్న స్టాటస్ చూసాను ఇంతకుముందు. ప్రవీణ్ అన్న అని అతను ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. ఈ ప్రవీణ్ అన్న హీజ్ అడ్వకేట్. గతంలో కూడా హైకోర్టులో వర్క్ చేశాడు. తర్వాత మనకు ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత తన హోమ్ టౌన్లో కూడా అడ్వకేట్గా కంటిన్యూ అయ్యాడు. అండ్ ఈ ప్రవీణ్ అన్న హిజ్ ఏజ్ ఆల్సో నాట్ లైక్ మోడీ, అమిత్ షాలా అంత పెద్ద ఏజ్ కాదు, చిన్న ఏజ్లో చనిపోయారు వీళ్ళు. సో ఐ కన్వే మై కండోలెన్సెస్ టు ప్రవీణ్ అన్న వైఫ్ అండ్ చిల్డ్రన్. ఎందుకంటే వీళ్ళంతా మా వాళ్ళు, మా యూనివర్సిటీ వాళ్ళు. సో ఒక్కొక్కరు చనిపోవడం చాలా బాధాకరం. నేను కూడా ఏ రోజు ఎప్పుడు చనిపోతున్నా తెలియదు. సో ఎంత కష్టపడరు చిన్న ఏజ్ నుంచి. ఒక బ్యాక్ సపోర్ట్ ఉండదు. ఎస్సీలకు ఏం బ్యాక్ సపోర్ట్ ఉంటుంది? ఏముండదు కదా. చిన్న ఏజ్లో చనిపోవడం చాలా దుఃఖకరం, బాధాకరంగా ఉంది నాకు ఈరోజైతే ప్రవీణ్ అన్న. ఎందుకంటే గతంలో నన్ను డాక్టర్ పి శంకర్రావు, కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యే అప్పుడు, అండ్ దామోదర్ రాజనరసింహ హానరబుల్, ఇంతకుముందు హీ వాజ్ కాంగ్రెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది ప్రవీణ్ అన్న అండ్ ఇంకొక అన్న. సో వీళ్ళంతా పిడమర్తరవే అన్న ఫ్రెండ్సే. అందరూ ఒకటే కదా. సో నాకు మాత్రం చాలా వాళ్ళు నా బాధను చూడలేక యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఈ ఫ్యాకల్టీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక మంత్రగాళ్ళలాగా మంత్రశక్తిగా అందరు ఒకటై నన్ను చాలా టార్చర్ పెట్టారు. సో అప్పుడు ఈ అన్నలను నా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నా ప్రాబ్లం 100% సాల్వ్ అవ్వకపోయినా అట్లీస్ట్ నా అవార్డుకి నేను రీసెర్చ్ వర్క్ నేనే చేసుకున్నాను. సో నా రీసెర్చ్ వర్క్ని కూడా ఆపేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు మన ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్. సో అప్పుడు ఈ ప్రవీణ్ అన్న ఇంకొక అన్న ఇద్దరు నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నాకు అట్లీస్ట్ మాట సహాయం అయితే అందింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో నేను అనుకున్న తర్వాత ఈ టీఆర్ఎస్ వచ్చాక నాకు జస్టిస్ జరుగుతుంది అనుకున్నా. ఆ రోజు నుంచి నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా మనకి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ చాలా ఇంజస్టిస్ చేశారు మాకు. నాకైతే చాలా గౌరవం. ఎందుకంటే 2005లో మా నాన్నగారు చనిపోయారు, మా డాడీ చనిపోయారు. నేను చిన్న ఏజ్లో నా టీనేజ్ ఏజ్ అవడంతోనే ఐ స్టార్టెడ్ యాజ్ స్కూల్ టీచర్. సో ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఇప్పటివరకు ఇంకా బతికే ఉన్నాను. దేవుడు నాకు ఇంకా చావుని ప్రసాదించలేదు. అందుకని నేను బతుకున్నా కాబట్టి నాకు చాలా దుఃఖంగా ఉంది. ఇలా ఒకరొకరు చనిపోవడం నేను చూస్తున్నాను, చాలా బాధగా ఉంది. సో మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళే మాకు దిక్కులేదు. ఊరికి ఐవాష్ కోసం ఏదో మాట సహాయం కూడా చేయకుండా ఉన్నారు. ఎంత దారుణం అంటే మా కన్న తల్లి, ఆమె హస్బెండ్ చిన్న ఏజ్లో ఆమె హస్బెండ్ చనిపోయి ఆమె ఎంతో ఇబ్బందులు పడ్డది. నేను చాలా ఇబ్బందులతో పిహెచ్డి కంటిన్యూ చేశాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత. అసలు వెళ్ళిపో అప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. నాకు జాబ్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారు. మరి నా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో తెలియదు. బతికిన 4 రోజులైనా కానీ ఇదే అవసరం. ఎందుకంటే మా డాడీ కోరిక కనీసం ఓయూలో కొన్ని రోజులైనా జాబ్ చేయాలన్నది మా డాడీ కోరిక, నా గైడ్ కోరిక కూడా. ఎందుకంటే నా గైడ్ స్టూడెంట్స్ ఒక్కరు కూడా, అతను 14 మెంబర్స్కి ట్రైన్ చేశాడు, దాంట్లో నాకేం హెల్ప్ చేయలేదు. ఇంకో అతను గతంలో ఒక వీసీ దగ్గర కిరణ్ అన్న, అతను కిరణ్ సార్, ఇంకొక గైడ్ గతంలో వీసీ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ వీసీ చనిపోతే మా గైడ్ దగ్గర జాయిన్ అయ్యాడు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఈ రోజు వరకు కూడా.
కనీసం ఏ ఒక్క గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకుండా ఉండడం చాలా దుఃఖకరంగా ఉంది. ఎందుకంటే ఏ రోజు చనిపోతామో తెలీదు. మేము మోడీ అంత ఏజ్, అమిత్ షా అంత ఏజ్ వరకు బతికే అదృష్టం మాకు లేదు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా బతుకుతున్నాము. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈరోజు వరకు ఇక్కడి వరకు వచ్చాము. మాకు హెల్ప్ చేసే వాళ్ళే దిక్కు లేదు. ఒక్కొక్క గవర్నమెంట్ వస్తుంది పోతుంది, మా బతుకులైతే ఇలాగే ఉన్నాయి. కష్టపడి పిహెచ్డీని నేను ఒక్కదాన్నే వర్క్ చేసి డాక్టరేట్ని తెచ్చుకున్నాను. మాట సహాయం ఇచ్చారు వీళ్ళు, నా బాధ చూడలేక మాట సహాయం చేశారు వీళ్ళు. అలాంటి వ్యక్తులు కూడా చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది. కడియం రాజు అన్న బీజేపీ ఏబీవీపీ బీజేపీకి వర్క్ చేశాడు, చనిపోయాడు. చాలా బాధగా ఉంది.